ఇశ్రాయేలుని ఇశ్రాయేలు వంశములారా పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలులను నా జనులు వచ్చేదారు. మీరు జిగురు పట్టి వారి కొరకు మీ ఫలములో ఫలించేదరు. ఎలాగంటే ఇశ్రాయేలు దేవుడు, మన యేసయ్య ఇశ్రాయేల్ దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఎటువంటి బాధ వచ్చినప్పటికీ యేసుప్రభు వారు కాపాడేవారు. దేవుడే ఇశ్రాయేల్ దేవుడు, మన దేవుడు. దేవుడే మన దేవుడు. అయితే ఇశ్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలులకు నా జనులు వచ్చేదారు. మీరు చిగురు పట్టి వారి కొరకు మీ ఫలములో వారిని చిగురు పడతారు. చిగురు దేవుళ్ళు ఎదుగుతారు. అయితే వారిని ఎంతగా ప్రేమించినా కానీ మరి పరో తప్పులో ఉన్నప్పుడు ఎదుగులు తొక్కి మట్టి చేసి సోదలు పడినా నేను కష్టాలు పడినప్పటికీ మరి యేసయ్య చూసి వారిని మోసే ద్వారా ఎర్ర సముద్రం దాటించారు. మోసే మరి హృదయం చాలా కఠినమైపోయింది. మోసే హృదయం ప్రజల హృదయం చాలా కఠినమైంది. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పొందుతున్నారని మోసేను పంపించినప్పుడు ఎన్నో శోధనలు చాలా ఉన్నాయి, కానీ ఎన్నో శోధనలు పంపించారు. పడగట్ల వర్షం వచ్చింది, కానీ నీళ్లు రక్తమైపోయినాయి. మరి అనేకమైన క్రియలు చేసినప్పటికీ మరి మోసే హృదయమో ఫరో హృదయం కరగలేదు. అయితే ఆఖరికి ఎలా చేశారంటే వారి కుమారుడు చనిపోతేనే కానీ మరి ఫరో హృదయం కఠినం కాకుండా మెత్తన పడలేదు. అప్పుడు విడిచిపెట్టినప్పుడు మోసే మరి పాలు తేనెల ప్రపంచం దేశానికి మరి ఇశ్రాయేలుని నడిపించినప్పుడు ఎర్ర సముద్రం మీద నడిచారు. అయితే ఎర్ర సముద్రం వచ్చేసారు. వారు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు మోసే మీద మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ మంచిగా ఉన్నప్పుడు మేము మమ్మల్ని తీసుకొచ్చి ఇలా చంపడా తీసుకొచ్చారు అని ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చడుకున్నప్పుడు ప్రభువుని అడిగాడు. ఎవరు? మోసే ప్రభువుని అడిగాడు, ప్రభా ఏంటి మరి బిడ్డలు తీసుకొని రమ్మన్నాం, నేను తీసుకుంటున్నానా, మరి ఏంటి మరి ఇది సముద్రం ఏంటంటే మోసే నువ్వు కర్ర పట్టుకో, ఈ కర్ర ఆ సముద్రం వైపు చూపినప్పుడు సముద్రం ఏమైంది? రెండు పాయలుగా మారింది. ఈ పక్క కూడా ఓడ కింద అయితే మరి వెళ్ళిపోయింది. మరలా ఎవరు హృదయం కఠినమైపోయింది? మరో హృదయం కఠినమైపోయింది. వాళ్ళని విడిచిపెట్టారని సైన్యంతోటి రథములతోటి రౌతులతోటి కానీ పరుగు వస్తుంటే అక్కడ చూశారు. వచ్చి అంటున్నారు, మీరేమో నడుతున్నారు, సైన్యం 6 లక్షల జన్మం నడుస్తూ ఉండగా మరి వారు చూసి భయపడినప్పుడు మళ్ళా ప్రభుని అడిగాడు. ఎవరో మోసే, ప్రభా మన సైనికులు సైనికులు వస్తున్నారు అన్నప్పుడు అప్పుడు మీరు అన్నని యువతలకి దాటించాక అప్పుడు మళ్ళీ కర్ర చూపించమన్నాడు. కర్ర చూపించినప్పుడు చూపించగానే ఆ సముద్రం కలిసిపోయింది. అప్పుడు ఇంత కష్టపడి తీసుకొచ్చినప్పుడు 40 జనాలు మరి వెళ్ళాలి. ఎక్కడికి? పాలు చెల్లెలు ప్రవహించే దేశానికి 40 జనాలు వెళ్ళాలంటే మరి వారు నడుస్తూ ఉన్నారు. 40 దినాలు వారి హృదయం మంచిది కాక, ఇశ్రాయేలు హృదయం మంచిది కాక, మన హృదయం మంచిది కాక మరి ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉండగానే వారు మరి మాకు ఆకలిగా ఉందన్నారు అడిగినప్పుడు మళ్ళీ ప్రభువుని అడిగారు, ప్రభా మరి ఆకలిగా మరి బిడ్డలు అలాడిపోతున్నారు ప్రభా, నేను ఏం చేయగలను ప్రభా అని అడిగినప్పుడు వారికి ఏం కురిపించాడు? అన్నాన్ని కురిపించాడు. సూర్యులు వర్షాన్ని కురిపించాడు. తిన్నారు, తినే తృప్తి పొందుతున్నారు, కానీ దేవుని మర్చిపోయిన తర్వాత దేవుడు మరలా కూరలు కురిపించాడు. మన్నాన్ని కురిపించాడు. తిన్నాకైనా సరే మరి దేవుని స్తుతించారా? మర్చిపోయారు, స్తుతించలేదు. బాగా తింటున్నారేమో, పళ్ళ సందులో దూరిన మరి ఆ మాంసమును తీసుకునేవారు కాదు.
కానీ ఆ మాంసం ఆయన పంపిన మాంసం కానీ రొట్టెలు కానీ రేపటి పుచ్చుకుంటానికి వీల్లేదు, అది పురుగులు పట్టేస్తుంది. ఎంత తింటామో అంతా తినవలసిందే కానీ మరి దాచుకుంటానికి వీల్లేదు. అలాగే ఏ పూట సాయంత్రం కానీ మరి పగలు కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ రొట్టెలు అయితే తిన్నప్పుడు ఏం జరిగింది, మరలాగా నీళ్లు కావాలి. మాకు నీళ్లు కావాలంటే మరి ఎలాగా మళ్ళీ మోసే దగ్గరికి వచ్చారు. మోసే బాగా నీళ్లు కావాలి అన్నారు. మళ్ళీ ఎవరిని అడిగారు? ప్రభుని అడిగారు. ప్రభువా మరి దాహంతో అలాడిపోతున్నారు ప్రభు అన్నప్పుడు, అప్పుడు నీ చేతిలో ఉన్న కర్ర బండకే బండకి చూపమన్నాడు. చూపంటే ఇదేం చేశాడు? బండనే పడుతుంటే మరి నీళ్ళు వచ్చిన తృప్తికరంగా తిన్నా కానీ మర్చిపోయి ఎప్పుడు చదువు ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు పర్వతంలారా కొంతకాలం నాకు ఇశ్రాయేళ్లకు నా జనులు వచ్చేదరు నీ చిగురు పట్టి వారి కొరకు నీ ఫలములు ఫలించుదురు. నేను నీ పక్షాన ఉన్నాడు. ఇశ్రాయేల్ గారి పక్షాన్ని ఎప్పుడు కూడా దేవుడు వారిని కాచి కాపాడాడు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ గెలిచేవాడు. ప్రతి విషయంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలంటే ఎంతో ప్రేమ, మనం అంటే ఎంతో ప్రేమ దేవుడికి. ఆ ప్రేమను బట్టి మరి దేవుడిని మర్చిపోయారు కదా, దేవుని స్తుతించలేదు కదా, దేవుడికి కనపరచలేదు కదా. అప్పుడు అన్నాడు, ఇశ్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలం నాకు ఇశ్రాయేలు మా జనులు వచ్చేదారు, మీరు చిగురు పట్టి ఫలిస్తారు. చిగురు పట్టి ఫలిస్తారు. చిగురు అంటే బోడి బారిపోయారు. మరి ఎలా ఉన్నారంటే హృదయాలు కఠినమైపోయి దేవుని మర్చిపోయారు. ఆహారం తింటున్నారు, మరి ఆ నీళ్లు తాగుతున్నారు, ఎంతో మంచిగా ఉన్నారు, కానీ మర్చిపోతే ఇక వస్తుంది కానీ అక్కడ వెళ్ళగానే మర్చిపోయినప్పుడు ఏమంటే చిగురు పట్టి వారి కొరకు మీ ఫలాలు ఫలించండి. ఫలాలంటే విన్న వాక్యాన్ని ఎంతటి వారికి తెలియజేయాలి. విని విడిచిపెట్టడం కాదు కానీ మన హృదయంలో భద్రపరుచుకుని ఎంతటి వారికి వాక్యం చెప్పి వారిని ఎలా చేయాలి? దేవుని సన్నిధిలో వెలుగు మార్గంలోకి నడిపించాలి. చీకటిలో ఉన్న వారిని వెలుగు మార్గంలో నడిపిస్తే వాళ్ళు ఫలిస్తారు, దేవుల్లో ఫలిస్తారు కనుక వారిని ఇగో చదివమ్మా, నీ పక్షమున నేనున్నాను, మీరు భయపడొద్దు, నేను నీ పక్షాన ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను, మీరు మాత్రం భయపడొద్దు అని ప్రజలకు చెప్తున్నాడు. అయితే నేను మీ తండ్రి తిరగదా, మీరు దున్నపడి విత్తబడదు, దున్నాలి, నలుగొట్టుకోవాలి. మన కొరకు ప్రభువు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు, లోకరక్షకుడు. మన కొరకు ఈ పంట దున్నబడాడు. యేసయ్య ఎవరి కొరకు? మన కొరకే దున్నబడ్డాడు కనుక మరి యేసయ్యకి ఎంత ప్రేమ అమ్మంటేనే ఎన్ని శ్రమలు కొట్టారు, అరచేతులతో గుడ్డారు, ముఖం మీద మూవేశారు. అయినప్పటికీ మరి దేవుని మనం సృజిస్తున్నామా? దేవుని మనం గణపరుస్తున్నామా? లేదు. దేవుని ప్రేమ లేకపోతే మనం ఈ సమయాన్ని ఈ సన్నిధిలో ఉండగలుగుతామా? ఉండలేము. ఎందుకంటే దేవుడికి మనం సృష్టించకపోయినా కానీ దేవునికి ఎంతో మనం అంటే ప్రేమ. కిందకి రండి కాదురా, ఇక్కడికి వచ్చి కిందకి వచ్చాయమ్మా. ఎందుకంటే 14 వచ్చిన కాడికి వచ్చాయి. నీవు మనుషులను భక్ష్యంపవు, ఇక నీ జనులు పుత్రహీనులుగా చేయమన్నాడు. కోపం వచ్చింది ఎవరి మీద? ఇశ్రాయేలు మీద కోపం వచ్చింది. వారు స్తుతించలేదు, దేవుణ్ణి కనపరచట్లేదు, ఎన్నో ఔషధాలు ఇస్తున్నాడు, ఎంతో బాగా చూస్తున్నాడు. అయినప్పటికీ దేవుని మర్చిపోడు. మోసే పలకలు తెస్తాకే మరి సేనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి వచ్చేవారికి ఆగలేదు. ఆ మోసే ఎవడో మాకు తెలీదు. అరుణ్ ఉన్నారట, మాకు దేవుడు కావాలి అన్నప్పుడు మరి అరుణ్ ఎదురు చెప్పినా సరే వినలేదు. అయితే మరి చెడ్డ పనికైతే అందరం కూడా కలిసి ఉంటారు, కానీ మంచి కార్యం చేసిన కాడ ఎవరో రారు.
దేవుని ప్రార్థించే కాడికి ఎవరో రారు. ఎవరన్నా 5 రూపాయలు వస్తుండే పరుగు 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 లెవెలు అంటా కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ ధనాపేక్ష. దేవుడే కదా నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, నేను బ్రతికినానంటే ఆ దేవుని చిత్తమే కదా. ఆయన ప్రేమించమని నేను బతకలేదు. 1 గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం విందామన్నమాట మనకుందా? ఇశ్రాయేలు ప్రజలకు ఉందా? దేవుని మాట విన్నారా? వినలేదు. ఆయన దిగి వచ్చేటప్పటికే ఎలా ఉన్నారు? కేకలో పండగ చేసుకుంటున్నారు. కానీ ఎంత శ్రమ పడ్డాడు, ఎన్ని శ్రమలు మోసేకి వీరి గురించి. అన్ని శ్రమలు పడ్డప్పటికనే నమ్మారు ఆ దేవుణ్ణి నమ్మలేదు, ఫలాలు ఫలించలేదు. అయితే ఇక్కడ చదవండి. నీవు మనుషులను భక్ష్యపవు, నీ జనులను పుత్రహీనులుగా చేయను. పుత్రహీనులు అంటే సంతానం లేకుండా చేయనని దేవుడు చెప్పింది. అటు రీతిగానే మరి ఇక్కడ చదువు, ఇంకోటి కిందకి చదువు. నిన్ను గూర్చి అన్ని జనులు అపహాస్యము ఈకి వినపడకుండా చేసేది. అన్ని జనులు అంటే అపహాస్యం చేస్తున్నారంట. అన్ని జనులు అపహాసిస్తారంట. అపహాసలు దేవుని అపహాసం అంటే ఏంటి? దుష్టులు ఆలోచిస్తున్నాడుగా, పాపులు మాత్రం మేలుగా. అపహాసం కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుతూ దేవారాజు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అపహాసం చేయలేదు. అపహాసం చేయకూడదు. మనం దేవునికి అపహాసం మాత్రం చేయకూడదు. మన వంశం ఏంటి ఈరోజు? లేఖనాలు నెరవేర్చడానికి, లేఖనాలు నెరవేర్చే వాక్యం అన్నమాట ఇది. అయితే లేఖనాలు నెరవేర్చాలంటే దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు విన్నప్పుడు మనము అందరం కూడా మరి దేవుని మాట మనలో ఉన్నప్పుడు మన చెడ్డ ఆలోచనలు రావు. ఎంత మట్టుకు దేవుని మాటలో, దేవుని పాటలో, దేవుని క్రియలే మన దగ్గర ఉంటాయి. దేవుడు చనిపోయిన వారిని లేపారు. గొప్ప దేవుడు కదా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అది గొప్ప సంగతి కదా. అయితే దేవుడిని మాత్రం మనం అపహాసించకూడదు, దేవుని తిట్టకూడదు. అయినప్పటికీ ఎన్ని దెబ్బలు కొట్టినా మరి ఆయన మన పాపాలన్నీ తిరుగుగా మోసినప్పటికీ మరి ఆయన మనల్ని విడిచిపెట్టాడా? మనల్ని విడిచిపెట్టలేదు. ఏడుస్తున్నారు. ఎరుసలేము కుమార్తెలారా, నా కోసమే ఆడుకోండి, మీకోసం, మీ పిల్లల కోసమే ఆడవండి. మన కోసం ఆయన శ్రమ పడుతుంటే మనల్ని ఏడవద్దు అంటున్నాడు. నువ్వు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మన బిడ్డల కోసం మనం ఏడుస్తూ ఉంటే దేవుడే ఆయన చూసుకుంటాడు. మనం ఏడవాలి, కన్నీరు వేసి ఏడవాలి. మనకు ఆపద వచ్చిందంటే ఏడవాలి. ఎవరికి చెప్పాలి? దేవుడికే చెప్పాలి. ప్రభా, నాకు ఈ ఆపద వచ్చింది, నువ్వే కాపాడు ప్రభా, నువ్వే సహాయం, నువ్వు తప్ప నాకు ఎవరో లేరు లోకంలోని. దేవుడిని అడిగితే దేవుడు చక్కగా కార్యాలు చక్కగా నెరవేరుస్తాడు. అయితే కిందకి చదవమ్మా. జనముల వలన కలుగు అవమానము వీని భయంపదు. నీవు చేయకుందు పుత్రహీనులుగా చేస్తూ కాదు, పుత్రహీనులుగా పుత్రహీనులుగా చేయలేదు వారిని. జనం అంతగా 6 లక్షల జనం పెరిగారు. అయితే ఇక్కడ దానికి వెళ్తే లోకాసు వార్తకు వచ్చేస్తున్నాను, కానీ నాకు ఖర్చు లేదు, కానీ ఉండు వస్తున్నాను. లోకాసు వార్త లోకాసు వార్త 36, 24, 34 చదవండి. పాఠమా? పాఠ బిడ్డే. అంతటా ఆయన ఎక్కడి నుంచి చదువుతున్నావు? కాదు, 34. ప్రభువా నిజముగా లేచి సిమోను నాకు కనబడేనని చెప్పుకొని చూడరి. అది విని త్రోవలో జరిగిన సంగతులన్నీ
సంగతులను ఆయన రొట్టె విరుచుకోవటం వలన అని తెలియజేసింది. చదువు. వారు అలాగూ మాట్లాడుతుండగా వారి మధ్యన నిలిచి నీకు సమాధానం కాక అని నేను ఇక్కడ ఉండు వచ్చిన 34 వచ్చింది ఏముందంటే, ప్రభువా నువ్వు నిజముగా లేచి సిమోను నాకు పడేనని చెప్పుకొని చుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అది కూడా తెలియజేసాడంట. ఎలా తెలియబడంటే మరి రొట్టె విరుచుడి అందున నాకు ఇవాళ సైతాన్ని ఎట్టేసింది. నాకు వాక్యం కూడా సరిగ్గా రావట్లేదు. అది చూసుకోమడి. వారు అలాగూ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్య నిలిచి నీవు సమాధానం అగుదువు అని వారితో చెప్పాను. అయితే వారు దిగులు పడి చదవమ్మా. భయక్రాంతులయ్యి పడుతున్నారు. కల నేల చూడడి, నన్ను పట్టి చూడడి, నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను మాంసమును చూపేది. ఇంకా నమ్మలేదు. హోమాలా చేశాడు. హోమాలు ఏమన్నాడంటే హోమా శిశువుడే తిరిగాడు. అయితే నేను చూతేనే కానీ ఆ గాయంలో వేలు పెట్టి చూతేనే కానీ నేను నమ్మను అన్నాడు. అప్పుడు ప్రభు చూపించాడు చేతులు. ఇప్పుడు ఏమంటున్నాడు, నా చేతుల్లో ఉన్న కాళ్ళను చూడుడి, చూసి నన్ను నమ్ముడి అన్నప్పుడు అప్పటికి కూడా వాళ్ళు నమ్మకం లేదు. అయితే వారు సంతోషం చేత ఇంకానూ నమ్మక ఆశ్చర్యపడుతుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగారు. దానిని కీర్తనం పూర్తి రాయబడినవన్నీ నెరవేరాలని నెరవేర్పు ఏదైనా ఆయన పూర్తి నెరవేర్పు చూడాలని. మరి ఏం నాకు రావట్లేదండి, అలా మాట్లాడలేదు. చైతన్య తీసుకుంటుంది. అంతటా ఆయన మోషే ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరేనని నేను మీ వద్దకు పంపుతున్నప్పుడు నీతో మాటలో నెరవేరునని వారితో చెప్పాను. ఆయన చూస్తున్నాను చెప్పారంట యేసయ్య. ఏమని చెప్పారు? నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, నన్ను గూర్చి ఆశ్చర్యపడకుడి. ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఉన్నది అక్కడ ఒక సూచక్రియ చేశాడు. వాళ్ళు నమ్మటం లేదు కాబట్టి ఏం చేశాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా? చేపలు ఉన్నాయని చెప్పాడు. ఆ చేపలను ఆశీర్వదించి వారికి ఇచ్చాడు. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడింది. అంటే ప్రవచనంలోను కీర్తనలను నన్ను గూర్చి వ్రాయబడింది. అలాగే దేవుని ప్రేమ ఎలాగంటే దేవుడు మనం సృష్టించబోతున్నాడు.
కూడా మళ్ళీ ప్రేమిస్తాడు. అయితే అనుకుంటా కల్పించేటప్పుడు నేను ప్రేమని సహోదరులారా, మన కోసం ఆయన రక్తం కాచేది. మరి ఎరుసలేము వీధులలో ఆయన్ని సిలువ పోసేది, మన పాపలను పోసేది, మన కొరకు ఉరిగట్ట కొండ మీద ప్రాణించేది, మన కొరకే ప్రాణించేది కనుక మనం ఎలా చేయాలంటే ప్రతి జనం కూడా దేవుని స్తుతించాలి, కనపరచాలి. ఆయన పట్ల మనతో నీడు పొందుకోవాలి. ఆయన ప్రేమించకపోతే లోపల జీవించలేము. ఆయన పరిశుద్ధాత్మ మనందరినీ కుమ్మరించి దీవించి ఆచరించింది కాక. ఆమె బాబు ఇవాళ వాక్యం చెప్పలేకపోయింది ఇంకా ఉన్నది కానీ మరి టైం అయిపోయింది. ప్రార్థన స్తోత్రం నాయన పరమండలం నాయన